श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। आलोक्य यस्याति ललामलीलां सद्भाग्यभाजौ पितरौ कृतार्थौ तमर्भकं दर्पकदर्पचौरं श्रीजानकी जीवनमानतोऽस्मि। ఎవరి యొక్క సౌందర్య సౌకుమార్య లావణ్య గుణముల చేత ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే అందగాడు అని, అలాగే మన్మధుణ్ణి మించినటువంటి అందగాడు అని సౌందర్యంలో ఉన్నతమైనటువంటి సీమగా కీర్తించబడ్డాడు. ఎవరి వలన కన్న తల్లిదండ్రులు, అదేవిధంగా పిల్లనిచ్చినటువంటి జనక మహారాజు తల్లిదండ్రులు కూడా భాగ్యవంతులై జన్మ ధన్యం చేసుకున్నారు. అలాంటి మన్మథాకారుడైనటువంటి వాడు, సీతాదేవికి ప్రాణనాథుడైనటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ నాదనీరాజన మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 399వ రోజులో ప్రవేశించాము. మరి స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే స్వామివారి యొక్క పాదములను ఆశ్రయించి తీరాలి. మరి ఆ పాద వైభవమును అన్నమాచార్యుల వారు అనేక విధాలుగా కీర్తించారు. శ్రీ కె ఉదయభాస్కర్ గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు ఆలపించే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము అనే అన్నమాచార్య సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. తిరువేంకటగిరి తిరమని చూపిన తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పదము బ్రహ్మ కడిగిన పదము బ్రహ్మ కడిగిన పదము బ్రహ్మ కడిగిన పదము బ్రహ్మము తానే పదము బ్రహ్మ కడిగిన పదము బ్రహ్మము తానే పాదము బ్రహ్మ కడిగిన పదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నీడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నీడిన పాదము ప్రేమపు శ్రీ సతీ పిసికెడి పాదము ప్రేమపు
శ్రీ సతీ పిసికెడి పాదము పామిడి తూరగపు పాదము ప్రేమపు శ్రీ సతీ పిసికెడి పాదము పామిడి తూరగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము ఈ యొక్క పాదవైభవములను అనేక అవతారములలో ఈ సంకీర్తనలో అన్నమాచార్యులు వారు కీర్తించారు. ఒకానొక సందర్భంలో వామనావతారంలో స్వామివారు తన పాదమును ఊర్ధ్వలోకముల వైపు ఉంచగా ఆ పాదము బ్రహ్మలోకం దాకా వెళితే బ్రహ్మగారు వెంటనే స్వామివారి పాదము తన లోకము దాకా వచ్చింది అని ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదు అని వెంటనే తన కమండలు జలంతో స్వామివారి యొక్క పాదములను కడిగి తన శిరస్సున ఆ జలమును చల్లుకున్నాడు. మరి అలాగా బ్రహ్మగారి యొక్క కమండల జలము నుండి స్వామివారి యొక్క పాదముల మీదుగా జాలువారినటువంటి ఆ జలమే గంగాజలముగా స్వర్గలోకమును భూలోకమును పాతాళలోకమును కూడా పావనం చేసింది. మరి అంత పవిత్రమైనటువంటి పావనమైనటువంటివి స్వామివారి యొక్క పాదములు అని చెబుతూ ప్రేమపు శ్రీసతి పిసిగడి పాదము అని చెబుతున్నారు. మరి అన్ని లోకములను కొలిచినటువంటి పాదములు మరి కఠినంగా ఉంటాయా అంటే కాదు కాదు. సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపది క్లమమాదదానవు అని చెప్పినట్లుగా లక్ష్మీ అమ్మవారు ఆ శేషసాయిని శ్రీవైకుంఠంలో స్వామివారు నిద్రించి ఉండగా లక్ష్మీదేవి స్వామివారి యొక్క పాదములను అతి సున్నితంగా ఒత్తుతూ ఉంటారట. ఎలాగా అంటే ప్రేమ భీతి, అత్యంత ప్రేమతోటి, అదేవిధంగా భయముతోటి. భయం ఎందుకండి అంటే స్వామివారి యొక్క పాదములు కందిపోతాయేమో, స్వామికి ఏమైనా బాధ కలుగుతుందేమో అని చెప్పి లక్ష్మీ అమ్మవారు ప్రేమతోటి భయముతోటి ఆ స్వామివారి పాదములు ఒత్తుతూ ఉంటే మరి ఆ సున్నితమైనటువంటి చేయి తగిలి కూడా స్వామి పాదములు కందిపోతూ ఉండేవిట. మరి అంత సున్నితమైనవి. అందుకనే అంటారు వజ్రాదపై కఠోరాణి మృదువుని కుసుమాదపి అన్ని. అంటే అవసరమైనప్పుడు వజ్రము కంటే కూడా కఠినముగా ఉంటాయి, సామాన్యముగా కుసుమం కంటే కూడా సున్నితముగా ఉంటాయి. ఆ విధంగా ఆర్తత్రాణ పరాయణుడు భక్తవత్సలుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది
శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం షట్పంచాశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్ యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే షట్పంచాశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. క్వచతే క్షత్రియబలం క్వచ బ్రహ్మబలం మహత్ పశ్య బ్రహ్మబలం దివ్యం మమ క్షత్రియపాంసనా. ఒకానొక సందర్భంలో తామసుడై విశ్వామిత్రుడు తాపసుడైన వశిష్ఠుని మీదకు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. చాలా విచిత్రంగా ఉంటుంది ఆ సన్నివేశం. అస్త్రాన్ని ప్రయోగించి సంధించి విదిలాడు. ఆ అస్త్రం ఈ బ్రహ్మదండాన్ని చూసి ముందుకి వెనక్కి ఇలా జర్కులు ఇస్తూ ఉందన్నమాట. వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా. ఎందుకంటే మంత్రాధీనంతు దైవతం ఇవన్నీ వగైరాలు అనుకున్నాం కనుక మంత్రప్రయోగం చేసిన సిద్ధి పొందినటువంటి ఒకానొక విశ్వామిత్రుడు విడిచిపెట్టినటువంటి అస్త్రానికి తిరుగు ఉండకూడదు. అది ఆ అగ్నిదేవుడికి వృత్తి ధర్మం. మరి ఎదురుకుండా ఉన్నదో బ్రహ్మదండం. ఆ బ్రహ్మదండం ఎత్తినటువంటి ఆ చేతిని చూశాడా ఒక్కసారి ఆ అగ్నిదేవుడు. ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు ఆ చేతితో అమృతతుల్యమైనటువంటి హవిస్సును విందు భోజనంలాగా ఆరగించాడు ఆ అగ్నిదేవుడు. అగ్నజే స్వాహ అగ్నజే స్వాహ అన్నప్పుడు అల్లా పరవశించిపోతూ ఇంకా ఏదో తల్లిదండ్రులు పిల్లలకు చాక్లెట్ ఇచ్చేటప్పుడు ఇంకా పైకెత్తి ఆడిస్తున్నట్లుగా ఆడిస్తూ ఉంటే దాన్ని అందుకోవాలని వీళ్ళు కాలి మునివేళ్ల మీద పైకి లేచి దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అగ్నిదేవుడు జ్వాలలతో అలా పైకి వచ్చి ఆహవిస్సును అందుకొని ఆరగించి సంతోషించేడే, మొహం చెల్లట్లేదు. ఆ సందర్భంలో ఈ అంతరాయంలో ఈ అవకాశంలో ఈ గ్యాప్లో వశిష్ఠుల వారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే 1వ శ్లోకం గమనించండి. అంటే గుర్తున్న వారికి తెలుస్తుంది, పుస్తకాల దగ్గర ఉన్న వారికి. ఈ సర్గలో 1వ శ్లోకంలో ఏవముక్తో వశిష్ఠేన విశ్వామిత్రో మహాబలః ఆగ్నేయమస్త్రం ఉత్క్షిప్య తిష్టేతి చాబ్రవీత్ అన్నారు. ఎక్కువ పెట్టారు, అనుసంధానం చేశారు, విడిచిపెట్టారు. ఆ సందర్భంలో
అస్త్రం ప్రయాణించడానికి ఘడియలు గంటలు కావాలా? అక్కర్లేదు కదా. వెంటనే జరిగిన ప్రతిస్పందన మహర్షి బ్రహ్మదండాన్ని పైకెత్తారు. ఈ మధ్యలో వీళ్ళిద్దరూ అంతటి ఘోరమైనటువంటి రణరంగం సిద్ధమైన ఆ సందర్భంలో మాట్లాడుకుంటున్నారు అంటే గమనించండి, ఆ ఆగ్నేయాస్త్రం వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా? విశ్వామిత్రుడి వైపు చూస్తాడా అగ్నిదేవుడు? వెళ్ళు అన్నట్లుగా సైగ చేస్తాడు. వశిష్ఠుల వారికేసి చూస్తే ఆ చేతితో అన్నం తిని ఆ చేతినే దగ్ధం చేయడానికి మనస్సు రాని సందర్భం. ఈ మధ్యలో మాట్లాడుతూ ఉండేటటువంటి మాట వశిష్ఠుల వారు నిన్న కొంత మాట అనుకున్నాం, కాస్త క్లుప్తంగానైనా కాస్త సూక్ష్మంగానైనా తప్పు తెలుసుకుంటాడేమో విశ్వామిత్రుడు అని ఒక సందర్భంలో క్షత్రబంధో అని పిలిచారు నిన్న. ఈ పూట పిలుస్తున్నారు క్షత్రియ పాంసన. మన ప్రవచనంలో నిన్న ఈ పూట అండోయ్, అక్కడ ఆ డైరీలో అన్ని రోజులు అంతరాయం లేదు. ప్రస్తుతంలో క్షత్రియ పాంసన అని ఒక మాట అన్నారు. అక్కడ దానికి కూడా వివరం రాస్తారు చాలా అద్భుతంగా. పంసయతి గుణాదికం నాశయతి ఇది పాంసన దూషక అని అంటారు. క్షత్రియులకు చెడ్డ పేరు తెచ్చిపెట్టేలాగా రాజవంశంలో చెడ పుట్టేవురా అని దానికి తాత్పర్యం అన్నమాట. అంటే ఏనాడో పెద్దలు చేసినటువంటి పుణ్యాన్ని, వారు చేసినటువంటి గొప్పల్ని మాత్రమే చెప్పుకుంటూ చలామణిలో ఉండి ఏ కాస్త కనీసం అపవిత్ర పవిత్రోవా అనే మాటకు నోరైనా తిరగకుండా కాలక్షేపం చేసేటటువంటి వాళ్లను పెద్దలు ఈ రకంగా అంటారన్నమాట. ఒరే, మా తాతగారు ఆహితాగ్నులు, లేకపోతే మా ముత్తాతగారు శాస్త్రజ్ఞులు అని చెప్పుకుని తిరగడమేనా? నీకేమైనా పొట్ట చింపితే అక్షరం ముక్క ఉందా అన్నట్లనమాట. ఆ సందర్భంలో ప్రయోగించేటటువంటి మాట, ఆ పెద్దల యొక్క వారసత్వాన్ని నువ్వు అందిపుచ్చుకుని దాన్ని ఇనుమడింప చేసేలాగా, ఇంకా ఇంప్లిమెంట్ చేసేలాగా, ఇంకా డెవలప్ చేసేలాగా ప్రవర్తించాలి తప్ప ఇలా ఒకానొక చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకంగా నేతిబీర చందంగా నువ్వు తయారవ్వకూడదు అన్న సందర్భంలో పెద్దలు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారన్నమాట. ప్రస్తుతంలో రక్షించడమే పుట్టుకతో వచ్చినటువంటి ప్రధాన లక్షణంగా ఉండవలసినటువంటిది క్షత్రియ జాతి. అలాంటి వాడు భక్షించడానికి సిద్ధపడుతున్నాడు, రాక్షసుడిలాగా తెగబడుతున్నాడు, రక్షకుడు రాక్షసుడైపోతున్నాడు. కనుక తెలుసుకుంటాడేమో మరొక్క సంబోధన క్షత్రియ పాంసన వశిష్ఠుల వారు అంటున్నారు. తే క్షత్రియ బలం క్వచ, దేన్ని చూసుకునిరా నువ్వు మిడిసి పడిపోతున్నావు? ధనుర్వేదమా, అస్త్రబలమా, రాజరికమా, ఖండబలమా, సేనల, ఏదిరా నీ క్షత్రియ బలం? ఎంతవరకు అది? తే క్షత్రియ బలం క్వచ మహత్ బ్రహ్మబలం క్వచ, నా బ్రహ్మ తేజస్సు ఎక్కడ? రెండింటికి సరిపోలుతుందా? ఆలోచించుకున్నావా? అర్థం చేసుకునేటటువంటి స్థితి విచక్షణ ఉందా? దాన్ని కోల్పోయేవురా. మహాత్ములు, మీ పూర్వులు వగైరాలు వీరందరూ కూడా బ్రాహ్మణోత్తములను సేవించి ఆ బ్రాహ్మణుల యొక్క, ఆ గురుదేవుల యొక్క, ఆ ఆచార్యుల యొక్క అనుగ్రహ ఆశీర్వచన పరంపరల వల్ల ఇలా బతికి బట్టగట్టి వ్యవహారంలో చలామణిలో ఉన్నారా. అలాంటిది అమ్మ పెడితే తిన్నటువంటి ఆ ముద్ద వంట పట్టి తిరిగి ఆ కన్నవారి మీదే తిరగబడేలాగా ఉన్నటువంటిది వైనం రానిది. నీ బలం ఎక్కడా, నా బలం ఎక్కడా? కాచుకో అన్నారన్నమాట. మహత్ బ్రహ్మబలం, దివ్యమైనటువంటి మహత్, పరమపూజ్యమైనటువంటి మహతు, లోకంలో అన్నింటికంటే పరమోత్కృష్టమైనటువంటి మహతు, పరమ ఆరాధ్యమైనటువంటి మహత్. మహత్ శబ్దానికి ఎన్నో ఎన్నో మంచి మంచి అర్థాలు. అందుకనే మహాదేవ మహాదేవ అంటే చాలా మహాపుణ్యం అని చెప్తారు. కనుక మహత్ బ్రహ్మబలం ఎవరనుకుంటున్నావురా నేనంటే, సాక్షాత్తు చాలా సందర్భాల్లో చెప్తారు బ్రహ్మ సంధత్తం తన్మే జిన్వతం అన్నప్పుడు అక్కడ అర్థం రాస్తారు. ఏమనంటే బ్రహ్మ అంటే పరమాత్మ. ఆ పరమాత్మను తెలిపేటటువంటి ఒకానొక శబ్దం ఉంది, అది ఓంకారమో ప్రణవమో, అది కూడా బ్రహ్మ అని పిలువబడుతుంది. ఆ పరమాత్మను తెలిపేటటువంటి ఆ శబ్దాన్ని, ఆ మంత్రాన్ని నిరంతరం ఉచ్చరిస్తూ అనుసంధానం చేస్తూ ఉండేటటువంటి ఈ బ్రాహ్మణోత్తముడు కూడా బ్రహ్మ అని పిలువబడతాడు. కనుక
పరమాత్మ యొక్క బలం, పరమాత్మను ప్రతిపాదించేటటువంటి ఆ మంత్రం యొక్క బలం, పరమాత్మను ప్రతిపాదించే ఆ మంత్రసారాన్ని వంట పట్టించుకున్నటువంటి నా బలం, నా ముందు నువ్వు నిలబడగలుగుతావురా? తిష్ట అని నుంచో కథలకు స్టడీగా ఉండని నన్నంటావా? మహతు బ్రహ్మబలం క్వచ ఎక్కడ మమ దివ్యం బ్రహ్మబలం పశ్య అంటున్నారన్నమాట. అంటే కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య పోటీ వస్తుందనుకోండి, వీరు బలవంతంగా ఏదో సాధించాలి అని ఒకదాన్ని ప్రయోగిస్తారనుకోండి. ఉదాహరణకి ఇద్దరి మధ్య పోటీలో ఒకరు కాఫీ తాగను అని మొండికేసి కూర్చునేవారు. ఏవైనా సరే వాళ్ళకి కాఫీ ఇవ్వాలి అని ఇవతలి వారి పట్టు అని అనుకోండి. పట్టుకెళ్ళు అని ఇవతల వాళ్ళు అంటూ ఉంటారు. నువ్వు వచ్చేవంటే నీ సంగతి తేలుస్తాను అన్నట్లుగా అవతల వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇవ్వాలా వద్దా బాబోయ్ మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అని మధ్యలో వాళ్ళు అంటూ ఉంటారు. ఆ మాదిరిగా అయిపోయింది ఈ అగ్నిదేవుడి యొక్క పరిస్థితి. విశ్వామిత్రుడు అస్త్ర ప్రయోగం చేశాడు. బ్రహ్మర్షి వశిష్ఠుడు విశ్వామిత్రుడితో మాట్లాడుతున్నాడు. ఆ ఆగ్నేయాస్త్ర అధిదేవత అయినటువంటి ఆ అగ్నిదేవుడికి ఏం చేయాలో పాలుపోవట్లేదు. కానీ మంత్రాధీనంతో దైవతం కదండి, దానికి కట్టుబడి ఉండాలి కదండి. ప్రయోగించినది ఏ రకంగానూ వెనక్కి తిరిగి రావడానికి లేదు కదండి. కనుక ముందుకే వెళ్ళింది. ఈ ప్రయత్నంలో ఒకానొక సందర్భంలో ఈ వశిష్ఠుని చేతిలో చాలా సందర్భాల్లో చాలా మంచిగా చెప్తారు మారీచుడు వీళ్ళందరూ కూడా. వెళ్ళకపోతే ప్రయోగించిన వాడు చంపేస్తాడు. వెళ్ళామా చనిపోవడం ఎలాగూ ఖాయం, మనం ధ్వంసమైపోవడం ఎలాగూ ఖాయం. కానీ ఒకానొక ఉత్తమ పదాన్ని పొంది మనం ఆ ధ్వంసాన్నో వినాశాన్నో పొందడం అనేది కొంచెం బెటర్, కొంచెం ఇంతకంటే మెరుగైన విషయం అని ఒకానొక సందర్భంలో మారీచుడు మాయలేడి వేషం వేసుకున్న సందర్భంలో చెప్తారు కదా. ఆ మాదిరిగా అయిపోయింది ప్రస్తుత పరిస్థితి. ఈ ఆగ్నేయాస్త్రం ముందుకే వెళ్ళింది. ఆ వెళ్ళిన సందర్భంలో తస్యాస్త్రం గాధిపుత్రస్య ఘోరం ఆగ్నేయం ఉద్యతం బ్రహ్మదండేన తచ్ఛాంతం అగ్నేర్వేగ ఇవాంభస అని చెప్పారనమాట. అలా ప్రయోగించిన సందర్భంలో అలా ఆ బ్రహ్మదండాన్ని తాకినటువంటి ఆ ఆగ్నేయాస్త్రం ఏమైంది? గాధిపుత్రస్య తస్య ఆ విశ్వామిత్రుడు ప్రయోగించినటువంటి ఆ ఘోరమైనటువంటి ఆ ఉద్యతం గురి చూసి ఎక్కుపెట్టినటువంటి ఆ ఆగ్నేయం అస్త్రం ఆ బ్రహ్మదండం దగ్గరికి వెళ్ళేటప్పటికే విశ్వామిత్రుడు ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడాలి అన్నట్లుగా ఇంతింత గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండేంతలోపే ఏదో పాలు బాగా వేడెక్కి పొంగి పొయ్యలో పడిపోయేంత అలా ఎగిరెగిరి పడేసే సందర్భంలో 2 నీళ్లు చల్లితే పూర్తిగా మట్టానికి దిగిపోయినట్లుగా నీళ్లు చల్లినట్లుగా ఆ బ్రహ్మదండాన్ని తాకి ఆ ఆగ్నేయాస్త్రం చతికిలబడిపోయింది. ఏ రకంగానూ ఏమీ చేయలేకపోయింది. విశ్వామిత్రుడికి పౌరుషం పెరిగిపోయింది, చాలా అవమానం అయిపోయింది, ఈగో హర్ట్ అయిందన్నమాట. ఈ దురహంకారానికి గాయమయ్యింది. గాధిపుత్రస్య తస్య ఘోరం ఉద్యతం ఆగ్నేయం అస్త్రం తత్ అంభసా అగ్నేహ వేగ ఇవ. ఒకానొక చల్లటి నీటిని చల్లిన సందర్భంలో అంత భగభగా మండిపోయేటటువంటి ఆ మంటలు క్షణకాలంలో చల్లారిపోయినట్లుగా ఈ ఆగ్నేయాస్త్రం యొక్క ఆ ఉద్ధృతి అదంతా కూడా చల్లబడిపోయి తుస్సుమనిపోయిందనమాట. బ్రహ్మదండేన శాంతం. అక్కడ కారణమేమి? ఆ ఆగ్నేయాస్త్రం అంతల్లా నీళ్లు చల్లినటువంటి మంటలు శమించేసినట్లుగా శమించడానికి అంటే బ్రహ్మదండ యొక్క శక్తి అటువంటిది. బ్రహ్మదండేన శాంతం, బ్రహ్మదండం చేత అది శమించిపోయింది, చతికిలపడిపోయింది అన్నమాట. ఓహో, ఈ బ్రహ్మదండానికి చల్లబరి చేసే స్వభావం ఉన్నట్లుంది. కనుక నేను ఇప్పుడు నీటిని వర్షింపచేసేస్తే ఆ దెబ్బతో ఇతడు అణిగిపోతాడు, కొట్టుకుపోతాడు అని అనుకున్నాడు. ఇతడిని మనం మండించలేం, నీటిలో కొట్టుకుపోయేలాగా చేద్దాం అన్నట్లుగా వారుణాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. వారుణంచైవ రౌద్రంచ ఐంద్రం పాశుపతం తథా ఐషీకంచాపి చిక్షేప కుపితో గాధినందన. ఆ నందనుడు గాధిసుతుడైనటువంటి ఆ కౌశికుడైనటువంటి ప్రకృతంలో దాడికి తెగబడినటువంటి ఒకానొక పరమకోపిష్టిగా ఉన్నటువంటి ఆ పాత్ర అంతటి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే తిరుగులేదు, ఈ దెబ్బతో బూడిద రాసుకునే ముసలాయన బూడిదైపోతాడు అని దురాశ పడినటువంటి ఆ విశ్వామిత్రుడికి గర్వభంగమైతే న్యాయంగా అప్పటితోనైనా తేరుకోవాలి కదండి.
తేరుకోవలేదు. ఇంకో ప్రయత్నం చేద్దామనుకున్నాడు. పెద్దలు చెప్తారు, ఈ 15 సర్గలకి ముఖ్యమైనటువంటి కీలకమైన భూమిక లాంటి కొన్ని మంచి మంచి మాటలు. పట్టుదలకి ప్రతిరూపం విశ్వామిత్రుడు. అయితే ఆ పట్టుదల ప్రస్తుతంలో ఒకానొక దుష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని దాన్ని సాధించడం కోసం నడిపిస్తోంది విశ్వామిత్రుణ్ణి. కనుక ఆగ్నేయాస్త్రం ఎప్పుడైతే చతికిలబడిపోయిందో వెంటనే వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. పెద్ద కుంభవృష్టిలాగా, సునామీలాగా మొత్తం అంతా కూడా కొట్టుకుపోయేలాంటి అంత ఉద్ధృతితో ఆ నీరు అలా వచ్చి పడిపోతూ ఉంటే బ్రహ్మదండం వరకు మాత్రమే. బ్రహ్మదండం దగ్గర గేట్ పాస్ లేదండి. అది దాటి వశిష్ఠుణ్ణి తాకడానికి దానికి శక్యమే. ఇది బ్రహ్మదండం చతకలబడిపోయింది. అది కూడా అంతటితోటి మొత్తం ఆ నీరంతా కూడా ఏదో అగస్త్యుల వారు 3 సార్లు కేశవాజ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాజ స్వాహ అన్నట్లుగా ఆ బ్రహ్మదండం పీల్చి పుచ్చేసుకుంది. ఓహో, ఇది ఇలా ఉందా? అగ్నిదేవుడు ఇక్కడ పనికిరాడు, లేకపోతే వారుణాస్త్రం కూడా, వరుణుడు కూడా ఇక్కడ పనికిరాకపోయాడు. వీళ్ళిద్దరూ బహుశా ఈ బ్రహ్మదండం పట్ల మక్కువతో ఇలా తగ్గిపోయి ఉంటారు. ఇలా వాళ్ళల్లో శత్రువర్గం వైపు, విశ్వామిత్రుడి దృష్టిలో మరి వశిష్ఠుడు అంటే శత్రువర్గం కదా, శత్రువర్గం వైపు చేరిపోయి ఉంటారు అని ఏ దయాదాక్షిణ్యాలు లేని రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అది కూడా అలా అయిపోయింది. ఒకానొక దిక్పాలకుడు ప్రధానంగా ఉన్నటువంటి ఇంద్రదేవతాకమైనటువంటి ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అది కూడా అలా అయిపోయింది. లోకంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఒకానొక పశువు మాదిరి మేకకు మెడలో తాడు కట్టి లాక్కెళ్ళిపోగలిగేంతటి సామర్థ్యం ఉన్నటువంటి ఒకానొక పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. పాశుపతాస్త్రానికి తిరుగులేదండోయ్. అది కూడా ఈ బ్రహ్మదండం మింగేసిందండి. దాని దాకా వెళ్ళేటప్పటికే కేవలం చూస్తూ ఉంటే పుల్లముక్కలే కనిపిస్తున్నాయి తప్ప అక్కడ వాటి యొక్క ప్రభావం కాస్త కనిపించట్లేదండి. ఆశ్చర్యం. పాశుపతం తథా. తర్వాత ఐషికం అనే అస్త్రాన్ని ఉపయోగించాడు. ఏమనంటే ముందు వెనక ఆలోచించేది లేదు. ఇంకా ఆ సమయంలో ఎప్పుడైతే ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే అది చతికిలబడిందో, వారుణాస్త్రాన్ని ప్రయోగిస్తే దాని సంగతి కూడా అలాగే అంతంత మాత్రంగా అయిపోయిందో, ఆ సందర్భంలో ఇంకా చేతికి ఏది దొరికితే అది, ఏది అందితే అన్నట్లుగా అలా విసిరేయడం మొదలుపెట్టేట. చిక్షేప ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అంటే విచక్షణారహితంగా కాల్పులు జరిపారు దుండగులు అని మనం పత్రికల్లో చదువుతూ ఉంటాం కదా. వాళ్ళు అలా కళ్ళు మూసుకునో తెరిచో, లక్ష్యం కనిపిస్తేనో కనిపించకుండానో అలా అలా తూటాలు పేలుస్తూనే ఉంటారన్నమాట. ఏదో ఒక తూట తగలకపోతుందా అని ఒకానొక ఆలోచన. ఆ సమయంలో మరి కథానాయకుడు గురి చూసి ఉన్న ఒకే ఒక్క తూటాన్ని ఉపయోగించి తుత్తునియలుగా చేసేటటువంటి సందర్భాలు మనం కథల్లో చూస్తూ ఉంటాం కదా. అలా ప్రతినాయకుడుగా ఉన్నటువంటి ఈ విశ్వామిత్రుడు ముందు వెనక చూసుకోకుండా, అవసరాలు గమనించకుండా, హెచ్చు తగ్గులు పట్టించుకోకుండా, వారెంత మనమెంత అనే తారతమ్యాన్ని, అంతర్యాన్ని అర్థం చేసుకోకుండా చిక్షేప చేతికి దొరికిన దానిని దొరికినట్లుగా అలా ప్రయోగిస్తున్నాడు. దీనికి అంతకీ కారణమేమి? కుపిత, కోపం. చాలా అద్భుతమైనటువంటి మాట. కోపానికి కారణమేమి అంటే తామస గుణమండది, తమోగుణ ప్రభావం వల్ల అని చెప్తారు. ఇప్పుడు శతానందులు రామచంద్రమూర్తికి కథ చెప్పట్లేదండి, విశ్వామిత్ర చరిత్రం చెప్పాలనుకోవట్లేదండి. మరేమి అని నేర్పించాలనుకుంటున్నారండి. ఏమి నేర్పించాలి? ఒకానొక సందర్భంలో వశిష్ఠుల వారికి కూడా కోపం వచ్చింది అంటే తాపసులు కూడా తామసులు అయిపోతారా? ఒకానొక సందర్భంలో రామచంద్రమూర్తికి సముద్రం మీద కోపం వచ్చింది. లంకను చేరడానికి సముద్రుడు అడ్డంగా ఉండి పెద్ద పెద్ద కెరటాలతో ఎగిరిగిరి పడుతూ ఉంటే బాణం ఎక్కిపెట్టాడని ఆ సంఘటనలన్నీ చాలామందికి తెలుసు. ఆ కథలో యుద్ధకాండ దగ్గర అక్కడ వస్తాయి. సరే, ప్రస్తుతంలో తాపసుడైనటువంటి వశిష్ఠునికి కూడా తామస గుణమైనటువంటి కోపం వచ్చింది. ఒకానొక సందర్భంలో మనందరం పరమ పూజ్యునిగా, ఆరాధ్య దైవంగా భావించేటటువంటి రాముడికి కూడా కోపం వచ్చింది. విశ్వామిత్రుడు కూడా కుపిత అన్నారు. ఏమి ఈ కోపం? వీరిలో వారిలో ఉండేటటువంటి తేడా ఏమి? శతానందులు చెప్పారు కాదు నేర్పించారు అని మనం అనుకున్నాం కదా. మరి రామచంద్రమూర్తికి ఏం వంట పట్టింది అంటే మత్స్య పురాణం రాజధర్మాల్ని వివరిస్తూ
చాలా మంచి మాట చెప్తుంది. ప్రస్తుతంలో మనం దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శ్లోకంలో కుపితో గాధినందన అని వచ్చింది కనుక. విశ్వామిత్రుడు గురించి చెప్పేటప్పుడు వాల్మీకి గురుగారు ఏమని చెప్పారండి? క్రోధ విస్ఫారితే క్షణ పరమక్రుద్ధ అని చెప్పారు. మరి వశిష్ఠుల వారు గురించి చెప్పేటప్పుడు కూడా అదే శబ్దాన్ని వాడారు. వశిష్ఠుల వారు కోపంతో ఆ బ్రహ్మదండాన్ని పైకెత్తారు అని. కోపం ఏం చేస్తుందండి? కోపం ఎప్పుడు సంహారకం అవుతుందన్నమాట. ఒకానొక సందర్భంలో వశిష్ఠుల వారు కోపంతో ఏదైనా ఒక మాట అన్నారు అని అనుకోండి, అది శాపమైపోయి ఆ విశ్వామిత్రుణ్ణి అంతం చేసేస్తుంది. పట్టరాని కోపంతో వశిష్ఠుల వారు బ్రహ్మదండాన్ని పైకెత్తారనుకోండి, ఈ కోపం అనేది ఆ బ్రహ్మదండం ద్వారా ప్రయోగింపబడి అది కూడా సంహారకం అవుతుంది. దేనిని సంహరిస్తుంది? దేనిని సంహరించాలని ఈ వశిష్ఠముని యొక్క, ఈ తాపసుని యొక్క అంతరంగం అంటే ఆ విశ్వామిత్రునిలో ఉన్నటువంటి ఉండకూడనటువంటి దర్పం అనేది, ఆ చెడ్డ గుణాన్ని పూర్తిగా ధ్వంసం చేయాలి, అంతం చేయాలి అని వశిష్ఠుల యొక్క అంతరంగం అన్నమాట. కనుక ఆ సందర్భంలో విశ్వామిత్రుని కోపం వశిష్ఠుణ్ణి లేకుండా చేసేయాలి అని, వశిష్ఠుల కోపం విశ్వామిత్రుడి యొక్క చెడ్డ గుణమైన దర్పం లేకుండా చేసేయాలి అని. కనుకనే మన రామచంద్రమూర్తి ఆనాటి ఆ సమయంలో ఆ సముద్రుడి మీద ఆ బాణం ఎక్కుపెట్టిన సందర్భంలో ఆ సముద్రుని యొక్క దర్పాన్ని నాశనం చేసేసాడు. మరి మహాత్ములకు కోపం వస్తే అది ఉరికే పోదు అని మనం గతంలో అనుకున్నాం కదా. ప్రకృతంలో ఈ సన్నివేశంలో వశిష్ఠుల కోపం విశ్వామిత్రులో ఉండేటటువంటి ఎంతకీ తనంతట తాను పోగొట్టుకోలేనటువంటి ఈ మిడిసిపాటుని పూర్తిగా అంతం చేసేస్తుంది అన్నమాట. తద్వారా ఒక మహోపకారం జరిగింది. అది తరువాతి కథలో వస్తుంది. మరి రామచంద్రమూర్తి ఆనాటి ఆ సముద్రము, ఆ కోపము, ఆ సందర్భాల్లో ఆ సముద్రం యొక్క గర్వాన్ని అణిచేస్తే ఆ కోపం కూడా ఊరికే పోలేదండోయ్. సేతు నిర్మాణం జరిగిపోయింది. చాలా అద్భుతంగా చెప్తారు ఒకానొక సందర్భంలో. ఆ కొన్ని శ్లోకాలంతా చెప్పుకుంటే మళ్ళీ చాలా ఆలస్యం అయిపోతుంది. ముఖ్యమైన శ్లోకాలని మాత్రం చెప్తాను. మత్స్య పురాణంలో చెప్పారన్నాం కదా, తమో గుణం వల్ల కోపం వస్తుంది అని మనం అనుకున్నాం. విశ్వామిత్రులకు శబలను ఇవ్వలేదని కోపం. ఒకానొక సందర్భంలో రామచంద్రమూర్తికి కూడా సముద్రుడు దారి ఇవ్వలేదని కోపం. కానీ విశ్వామిత్ర కోపం ఎలా పరిణమించింది? సర్వనాశనానికి దారితీసి అలా పరిణమించింది. రామచంద్రమూర్తి కోపం ఎలా పరిణమించింది? అది ఒక శుభ పరిణామం అయింది. సేతు నిర్మాణం జరిగిపోయింది. గమనించండి, అనుకున్నారు, అడిగారు, ఇవ్వలేదు. అడిగినది ఇవ్వకపోతే వచ్చేటటువంటి రియాక్షన్, ప్రతిస్పందన ఇటు విశ్వామిత్రులలో ఎలా ఉందో అటు రామచంద్రమూర్తిలో ఎలా ఉందో గమనించుకుంటే, అంటే ఆశాభంగం అంటారే, అనుకున్నది జరగని సందర్భాల్లో పెద్దలు, మహనీయులు ఒక రకమైనటువంటి తీవ్రతకు గురి అవుతారు. ఆ తీవ్రమైన చర్య వల్ల ఒక శుభ పరిణామం ఏర్పడుతుంది. కొందరు అవివేకులు దుశ్చర్యకి పాల్పడతారు. దానివల్ల సర్వస్వం కోల్పోవలసి వస్తుంది. ఒకానొక దురాగ్రహంతో ఉన్నటువంటి విశ్వామిత్ర పాత్ర, ఒకానొక ఈ శిక్షణను అంతని మంచిగా అందిపుచ్చుకున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క పాత్ర తులనాత్మకమైనటువంటి అధ్యయనం, స్టడీ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఆ సందర్భంలో చెప్తారు బ్రహ్మవైవర్త పురాణంలో ఒక మంచి మాట, కించిత్ సత్వాతిరిక్తంచ కించిదేవ రజోధికం తమోతిరిక్తం కించిచ్చ నా సమం కుత్రచిన్ మునే అని చెప్తారు అన్నమాట. లోకంలో ప్రతి ప్రాణిలోనూ సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనేవి మూడు ప్రధానంగా ఉంటాయి. అయితే ఈ మూడు గుణముల యొక్క సత్వ, రజస్, తమో గుణముల యొక్క సామ్యావస్థ కేవలం మాయాసహితమైనటువంటి ఆ పరమాత్మ దగ్గర మాత్రమే ఉంటుంది. అది కాక లోకంలో తక్కిన ప్రపంచం అంతా కూడా ఒక దగ్గర ఆ సత్వాతిరిక్తంగా ఉంటుంది, ఒక దగ్గర ఆ రజోగుణం కాస్త అధికమై ఉంటుంది, ఒక దగ్గర ఆ తమో గుణం అధికమై ఉంటుంది. కానీ ఆ బ్యాలెన్సింగ్ అనేది మరెక్కడా ఉండదు అని చెప్తారు అక్కడ. సత్వగుణం అధికంగా ఉంటే ఏమవుతుందండి? సత్వాతు దయా ముక్తి ఇచ్చ. పోనీలే పాపం, మనలాంటి వాడే కదా, మన బిడ్డ లాంటి బిడ్డే కదా అని చెప్పేటటువంటి ఆలోచన ఉంటుంది. చిన్న చిన్న సుఖాలకి, చిన్న చిన్న కకూర్తులకు తావు లేకుండా
వారు శాశ్వతమైన ఆ పరమానందాన్ని కోరుకుంటూ ఉంటారు. సత్వాతిరిక్తమైనటువంటి ప్రవృత్తి కలవారు. సత్వాతు దయా ముక్తి ఇచ్ఛ కర్మేచ్ఛ రజోగుణాదు. మనం చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళు పేరెంటాలు అవి అయినప్పుడు మీతో ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే అమ్మో బోళ్ళు పనిందమ్మా, లేవండి లేవండి, లేవాలి, తెమల్చాలి తెమల్చాలి అంటూ ఉంటారే. అంటే కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎంతో హాయిగా ఉన్నా కూడా ఆ హాయిని అనుభవించలేక ఆస్వాదించలేక ఆ పని తొందర పెడుతూ ఉంటే లేవాలని పనికి పూనుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు కాస్త రజోగుణం అధికంగా ప్రవర్తింపచేస్తోంది అని అర్థం అన్నమాట. అందుకనే చెప్తారు కర్మేచ్ఛాచ రజోగుణాదు. రజోగుణం అధికంగా ప్రవర్తిస్తూ ఉండే, ప్రభావం చూపిస్తూ ఉండే సందర్భాల్లో పని చేయాలి కూర్చుంటే లాభం లేదు అని అలా తోస్తూ ఉంటుందన్నమాట ఆ ప్రకృతి. కర్మేచ్ఛాచ రజోగుణాతు తమోగుణాతు జీవహింస కోప అహంకార ఏవచ అని చెప్పారన్నమాట. తమోగుణం అధికంగా ఉండడం వల్ల ఒకానొక రకమైనటువంటి కోపం, ఒకానొక రకమైనటువంటి దురహంకారం ఇవన్నీ కలుగుతాయి అని అన్నారు. ఇప్పుడు ఈ కోపం అనేది విశ్వామిత్రునికి కలిగింది, ఇప్పటి కథలో వశిష్ఠులకు కలిగింది, రాబోయే కథలో రామచంద్రమూర్తికి కలిగింది. అయితే ఈ తమోగుణ ప్రభావం వలన కానే కాదు. ఇప్పుడు మత్స్యపురాణంలో చెప్పినటువంటి ఆ రాజధర్మం మనకి కావాల్సి వచ్చింది. అయ్యో, ఈ మధ్యలో ఇంకొక 2 మాటలు కూడా లోకంలో మనం గుర్తించేవే మనం చదువుకోవాలి. కోపాత్ కదుక్తిర్నిజతం కదుక్తియా శత్రుత భవేతు. కోపంతో ఉండేవాడు పరుషంగా నిర్దయగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడు మాట్లాడే మాటలు తూటాల్లాగా గుచ్చుకుంటూ ఉంటాయి, చాలా బాధిస్తూ ఉంటాయి. దానివల్ల అవతలి వ్యక్తి దూరమైపోతాడు. కదుక్తియా శత్రుత భవేతు. ఇలాంటి దుష్టమైన భాషణల వల్ల, ఈ కటువుగా మాట్లాడడం వల్ల శత్రుత్వం ఏర్పడిపోతుంది. తయాచ అప్రియత సద్య. దానివల్ల అవతలి వాడి మనస్సులో ఆ పాత్ర ఎంత ఉత్తమమైన పాత్ర అయినా మనస్సులో ఆ పాత్రకు మంచితనం లేనప్పుడు ఇంకా చోటు ఉండదు. వెంటనే అతడి మనస్సులో ఒకానొక అయిష్టత ఏర్పడిపోతుందన్నమాట. అప్రియత అంటే అయిష్టత. తయాచ అప్రియత సద్య శత్రు కస్య భూతలే. గమనించండి, శాశ్వతంగా లేదా పుట్టుకతో ఒకరికి ఒకరు శత్రువులు అనడానికి ఏముందండి, సాధారణంగా ఉండదు అన్నమాట. జాతి వైరం జన్మ వైరం అవన్నీ వేరండోయ్. ప్రస్తుతంలో కొద్ది కాలం క్రితం మైత్రేణేక్షస్వ చక్షుష అన్నటువంటి విశ్వామిత్రుల్ని మనం తలుచుకున్నట్లయితే అంతకు ముందు క్షణానికి వశిష్ఠులెవరో విశ్వామిత్రులెవరో, వారి దారి వారిది, వీరి దారి వీరిది కాదండి, ఒక దగ్గర కలిసేరు. ఒకరి పట్ల ఒకరికి ఆదరాభిమానాలు చూపించుకున్నారు, అందంగా మంచిగా మాట్లాడుకున్నారు. ఆ సందర్భంలో కాస్త ఆ స్నేహం కాస్త వికటించినట్లుగా తయారైపోయింది. ఎందుకు? ఒకానొక లోభం వల్ల, ఒకానొక దురాశ వల్ల. ఆ దురాశ తరువాత జరిగినటువంటి ప్రవృత్తి వల్ల కదా ఈ శత్రుత్వం వచ్చింది. ఈ సందర్భంలో వశిష్ఠుల వారు, రాజా దయచేయండి నా విందు అందుకోండి అని చెప్పి ఆదరంగా ఆహ్వానించిన వ్యక్తే ఓరి అధముడా అని ప్రయోగించేంత నీచ స్థితికి దిగజారిపోయాడు విశ్వామిత్రుడు. అంటే దానికి కారణమేమి? ఈ కోపమే కదా. సరే, కనుక తయాచ అప్రియత సద్య శత్రు కస్య భూతలే అని చెప్పి కోవా ప్రియ అప్రియోవాక, శాశ్వతంగా లేదా పుట్టుకతో ఒకరంటే ఒకరికి ప్రీతి ఉండడం, ఒకరంటే ఒకరికి ద్వేషం ఉండడం అనేది జరగదండి. కదుక్తియా శత్రుత భవేతు. కొన్ని రకాల కాన్వర్జేషన్స్ అంటారు కదా, వాటి వల్ల మాత్రమే ఈ శత్రుత్వం అనేది ఏర్పడుతుంది అని చెప్పి ఇంద్రియాణి చ జీవాని సర్వత్ర శత్రుమిత్రజో. సరే, తరువాత ఈ కథ వేరేలాగా ఉంది. ప్రస్తుతంలో ఒకానొక సందర్భంలో కటువుగా వ్యవహరించడం అనేది ఈ శత్రుత్వాన్ని పెంచుతుంది అని అనుకున్నాం కదా. అక్కడ చెప్తారు మత్స్యపురాణంలో, రాముడికి కోపం వచ్చింది, వశిష్ఠుడికి కోపం వచ్చింది, విశ్వామిత్రుడికి కోపం వచ్చింది అని అనుకున్నాం కదా. దీనిలో ఉండేటటువంటి ఆంతర్యం, కోపం అనేది 2 రకాలుగా ఉంటుందట. అంతఃకోపము, బహిఃకోపము అని అట. అంతఃకోపో వినిర్దిష్ట దారుణ పృథివీక్షితాం అంటుంది శాస్త్రం. నాయకులుగా ఉన్న వ్యక్తులు, యజమానులుగా ఉండదగినటువంటి వ్యక్తులు, ఒక సుప్రీం బాస్ అనదగినటువంటి ఆ వ్యక్తికి అంతఃకోపం అనేది ఉచితం కాదండి అన్నారు. ఏమండి అంతఃకోపం అంటే? కచ్చి, పగ, పట్టరాని ద్వేషం అన్నమాట. బాహ్యకోపం అంటే ఏమి అని అన్నారు అంటే, ఒకానొక సందర్భంలో సాధారణ ప్రయత్నం వల్ల పనులు జరగకపోతే ఒక తీవ్రత,
వస్తుంది అని అనుకున్నాం కదా. ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే కత్తిపీటతో సాధారణంగా కూరగాయలన్నింటినీ తరుగుతూ ఉంటారండి. ఒక పెద్ద గుమ్మడికాయ ఉందనుకోండి, దాన్ని కూడా ఏదో తోటకూర కట్ట తరిగినట్లుగా తరగడానికి సిద్ధపడిన సందర్భంలో అది తెగలేదనుకోండి, మూతి బిగించి పళ్ళు బిగించి ఒక్కసారి ఒక్క ఊపులో తెగేలాగా ఆ ఇల్లాలు పటాలమని 2 చెక్కలు చేస్తుంది కదా, అది కోపం. ఒక దానిని సాధించడానికి సాధారణ ప్రయత్నం కంటే అదనంగా ప్రయత్నం కావాల్సి వచ్చినప్పుడు ఈ కోపం అనే గుణం ఉపయోగపడుతుందన్నమాట. అది తెచ్చిపెట్టుకుని అంటే అవసరం కోసం తెచ్చిపెట్టుకునేటటువంటి ఒక అంశం అది బహిఃకోపం అండి. కనుక లోకంలో లేదా అడ్మినిస్ట్రేషన్లో పరిపాలనా వ్యవహారంలో కాస్త పరిస్థితిని చక్కదిద్దడానికి తెచ్చిపెట్టుకునేటటువంటి ఒకానొక గాంభీర్యమో ఒకానొక ఆ తీవ్రతో దానిని బహిఃకోపం అని పిలవాలండి. నాయకుడుగా ఉండాలనుకునేటటువంటి వ్యక్తికి ఆ బహిఃకోపం అనేది ఎన్నో సత్ప్రయోజనాలను తెచ్చిపెడితే ఈ అంతఃకోపం అనేది చాలా వినాశనాన్ని కలిగిస్తుందండి అని చెప్తూ, రాజైన వాడికి ఎన్నటికీ పగ ఉండకూడదండి, అంతఃకోపం ఉండకూడదండి, అది దారుణమండి అని చెప్తున్నారు అన్నమాట. బాహ్యకోపే సముత్పన్నే సుమహత్యపి పార్థివ శుద్ధాంతస్తు మహాభాగ శీఘ్రమేవ జయీ భవేత్ అని అంటారు. అంటే మనస్సు మంచిగా ఉన్న సందర్భంలో ఒక భర్తకు భార్య పట్లో, లేకపోతే తల్లిదండ్రులకు పిల్లల పట్లో, లేకపోతే శిష్యుడి పట్ల గురువుకో ఎవరైనా అనుకోండి, ఏమిటి వీడు ఎంత చెప్పినా వినట్లేదు, 2 సార్లు పిలిచినా రాలేదు, లేకపోతే చెప్పిన వెంటనే చెయ్యట్లేదు అని అనిపించిన సందర్భంలో కాస్త తీవ్రత తెచ్చుకుంటే కూడా శుద్ధాంతస్తు మనస్సు కనుక నిర్మలంగా మంచిగా ఉన్న సందర్భంలో అదేం ప్రమాదం కాదండి, దాన్ని నెగ్గేయచ్చండి. బాహ్యకోపే సముత్పన్నే ఎప్పుడైనా ఒకనొక సందర్భంలో అని కళ్ళెరజేసే సందర్భాలు వచ్చినా కూడా సుమహత్యపి పార్థివ అది ఇంకా పెద్దగా చిటపటలాడుతూ ఉండేలాగా ఉంటే కూడా శుద్ధాంతస్తు మహాభాగ మనస్సులో కనుక పగలేని సందర్భంలో శీఘ్రమేవ జయీ భవేతు ఆ సందర్భాన్ని అతడు దాటేయగలుగుతాడండి. కానీ అపిశక్రసమో రాజా అంతఃకోపేన నశ్యతి లోపల కనుక పగతో రగులుకుపోయేలాంటి మనస్తత్వం ఉన్నట్లయితే అతడు దేవేంద్రుడైతే కూడా సమూలంగా సర్వనాశనం అయిపోతాడండి. కనుక నాయకుడికి, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్కి లేదా ఒక సుప్రీం, ఒక బాస్, మన ఇంటికి మనమే కదండి, ఎవరెవరి చిన్ని సామ్రాజ్యానికి వారే చక్రవర్తులు. అలా ఉండదగినటువంటి వ్యక్తులకు వీరు నా వారు, వీరు నాకు కావాలి అనే వారి పట్ల ఈ అంతఃకోపం తగదండి, పగకు తావుండకూడదండి అని చెప్తున్నారు అన్నమాట. ప్రస్తుతంలో వశిష్ఠులు పరిస్థితిని చక్కదిద్దడానికి తెచ్చిపెట్టుకున్నటువంటి గాంభీర్యం అది. ఏమి ఎంత చెప్పినా వినకుండా, పరిస్థితులు గమనించకుండా ఇంకా రెచ్చిపోతున్నాడేమి అని తెచ్చిపెట్టుకున్నటువంటి తీవ్రతతో ఆ బ్రహ్మదండాన్ని పైకెత్తారు. ఒకానొక సందర్భంలో రామచంద్రమూర్తి అంతటి వాడొస్తే సముద్రుడు పెద్ద కెరటాలతో వైభవం ప్రాభవం చూపిస్తాడా? వినయంగా ధర్మకార్యానికి తాను కూడా ఒకానొక పుష్పాన్ని సమర్పించి సేవకుడిగా ఉండాలి కదా. ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆనాటి కథలో ఆ రామచంద్రమూర్తి కోపం, కానీ ప్రకృత కథలో విశ్వామిత్రుడి కోపం అంతఃకోపం, పగ, పట్టరాని కచ్చి, దీనివల్ల విధ్వంసం, వినాశం ఏర్పడుతుంది. ప్రకృతంలో విశ్వామిత్ర పాత్ర ఒక రాజపాత్ర కదా. ఆ రాజపాత్ర ఎలా నష్టపోయిందో చెప్పడం కోసం శతానందుల వారు విశ్వామిత్రుల్ని అడ్డం పెట్టుకుని రామచంద్రమూర్తికి చేస్తున్నటువంటి ఉపదేశం అన్నమాట. ఇప్పుడు గమనించుకుంటే తాపసులకు లేదా మన రామచంద్రమూర్తికి తామస గుణ ప్రభవమైనటువంటి కోపం, ఆవేశం, కచ్చి ఎన్నటికీ రానే రాదండి. కానీ ఆ తమోగుణ ప్రధానంగా ఉన్న ఆ తమోగుణాన్ని అంతలా రాజేసిన ఆ లోభం, లేకపోతే ఆ దురాశ, అవన్నింటికీ లోబడిపోయినటువంటి ఆ విశ్వామిత్ర పాత్ర కచ్చితో ప్రవర్తిస్తోందండి. ఇది ఇక్కడి నుంచి ఇంచుమించుగా చెప్పాను కదా, ఇంకా 12, 13 సర్గలు మిగిలాయి. ఆ 15 సర్గలు పూర్తయ్యేంత వరకు, విశ్వామిత్రులకు బ్రహ్మర్షిత్వం వచ్చేంత వరకు ఈ కసితో, పగతో వ్యవహరించడం అనేది మనం మాటిమాటికి చూస్తూనే ఉంటాం. కనుక వారుణంచైవ రౌద్రంచ ఐంద్రం పాశుపతం తథా ఐషికంచాపి చిక్షేప కుపితో గాధినందన అన్నారన్నమాట. ఒక సామాన్య బ్రాహ్మణుని పట్ల ఇన్ని మారణాయుధాల్ని ప్రయోగించడమా న్యాయం కాదు కదా అని ఒకంత కూడా
విచక్షణ లేనటువంటి ఆ విశ్వామిత్రుడు అవి కూడా చతికిలబడిపోయిన సందర్భంలో ఇంకా అస్త్రాన్ని ప్రయోగించేరండి. మానవం మోహనం చైవ గాంధర్వం స్వాపనం తథా జృంభణం మాదనం చైవ సంతాపన విలాపనే. మనం గతంలో చదువుకున్నాం. దదర్శ జయతాం శ్రేష్ఠ, ఎలాగైనా సరే నేనే నెగ్గాలి అని ఆలోచనలో ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుడు అని. ఆపేస్తాను ఒక్క నిమిషం. ఆ సందర్భంలో ఆగ్నేయాస్త్రం పని కాలేదు, వారుణాస్త్రం పని కాలేదు, రౌద్రాస్త్రం పని కాలేదు, పాశుపతం వల్ల కానే కాలేదు. ఆ సందర్భంలో మరికొన్ని ప్రయోగాల్ని చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒక మానవాస్త్రాన్ని ప్రయోగించారు. విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుల్ని, ఆ బ్రహ్మదండాన్ని సమ్మోహనపరచి తను వశం చేసుకోవాలని ఒక మోహనాస్త్రాన్ని ప్రయోగించారు. ఒకనొక గాంధర్వాస్త్రాన్ని ప్రయోగించారు. బహుశా ఒకనొక శ్రావ్యమైనటువంటి సంగీతాదులు వగైరా వాటిని ఏదైనా వినిపించినట్లయితే ఇదేదైనా లోబడిపోతుందేమో జితేంద్రియుల దగ్గర. ఇవన్నీ సాగుతాయా అండి? గాంధర్వం స్వాపనం తథా, అలా కమ్మటి నిద్ర పట్టేసేలాగా ఎన్నటికీ లేవలేనంత ఆ కుంభకర్ణునిలాగా నిద్రపుచ్చాలి అని అనుకున్నారు. స్వాపనాస్త్రాన్ని ప్రయోగించారు. కాదండి పట్టు తప్పిపోయేలాగా ఆవలింతలు వచ్చేలాగా జృంభణాస్త్రాన్ని ప్రయోగించారు. కాదండి విర్రవీగి అహంకారంతో దర్పంతో ఎగిసిపడేలాగా గర్వాన్ని సృష్టించేటటువంటి మదనాస్త్రాన్ని ప్రయోగించారు. కాదండి ఎంతో దుఃఖాన్ని పొందేలాగా, అంటే ఆ విధ్వంసం అయిపోయినటువంటి ఆ ఆశ్రమాన్ని అంతని చూసుకుంటూ ఉంటే మనం గతంలో అనుకున్నాం, శోకాకులమైపోయినటువంటి వాని యొక్క సంపదలు శక్తులు అంతగా కలిసి రావు అని. వాటన్నింటినీ గుర్తు చేసినట్లయితే ఏదో మన కథల్లో అయిన వారికి ఏదో కష్టం వచ్చినట్లుగా ఒక ఫోటో ఏదో చూపించినప్పుడు ఆ హీరో యుద్ధం అంతటితో ఆపేసినట్లుగా సంతాపనాస్త్రాన్ని విలాపనాస్త్రాన్ని ప్రయోగించారు. అయినా కూడా చలించలేదు. ఆ తరువాతి మాట, శోషణం దారుణం చైవ వజ్రమస్త్రం సుదుర్జయం బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవచ. హోరాహోరీ సాగేటటువంటి ఆ పోరు మరికొద్దిసేపు సాగుతుంది. బహుశా రేపటి రోజుతో పూర్తవుతుంది. ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహం వల్ల ఏ ప్రయోజనాన్ని ఆశించి శతానందులు ఈ కథను ఉపదేశం చేస్తున్నారో అలాంటి అంతఃకోపం చక్రవర్తిగా ఉండి రాజభోగాల్ని అనుభవింపదగిన మనలో ఎవరికి లేకుండా మనల్ని అందరినీ మంచిగా తీర్చిదిద్ది తాను తప్ప దుర్గుణాలు లేకుండా మన హృదయాన్ని సంస్కరించి ఆ రామచంద్ర ప్రభువు రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. క్వచతే క్షత్రియ బలం క్వచ బ్రహ్మబలం మహత్ పశ్య బ్రహ్మబలం దివ్యం మమ క్షత్రియ పాంసన తస్యాస్త్రం గాధిపుత్రస్య ఘోరం ఆగ్నేయముద్యతం బ్రహ్మదండేన తచ్ఛాంతం అగ్నేర్వేగః ఇవాంభసా వారుణం చైవ రౌద్రం చ ఐంద్రం పాశుపతం తథా ఐషీకం చాపి చిక్షేప కుపితః గాధినందనః మానవం మోహనం చైవ గాంధర్వం స్వాపనం తథా గృంభణం మాదనం చైవ సంతాపన విలాపనే శోషణం దారణం చైవ వజ్రమస్త్రం సుదుర్జయం బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవ చ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే షట్పంచాశే సర్గే పంచశ్లోకాః. విశ్వామిత్రుల వారు
వశిష్ఠ మహర్షిపై ప్రయోగించినటువంటి అస్త్ర పరంపరను మనం ఈరోజు తెలుసుకున్నాము. వీటన్నిటికీ కారణమైనటువంటిది క్రోధము. మరి ఆ క్రోధం వల్ల కలిగే నష్టములను కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఈరోజు ఈ అస్త్ర పరంపరలు ఏవైతే ఉన్నాయో విశ్వామిత్రుడు ప్రయోగించినటువంటి అస్త్రములు, వీటినన్నింటినీ కూడా మనం ఇంతకుముందు కూడా 27వ సర్గలో తెలుసుకున్నాము. తాటక వధ అనంతరము విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి ఈ అస్త్రములన్నింటినీ కూడా మంత్రపూరితంగా చక్కగా సమర్పించినటువంటి సన్నివేశాన్ని కూడా మనం తెలుసుకున్నాము. మరి ఆ అస్త్రములను ఇప్పుడు విశ్వామిత్రుడు అంటే రాజుగా ఉన్నటువంటి విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి మీద ప్రయోగిస్తున్నటువంటి సందర్భాన్ని మనం వివరించుకుంటూ ఉన్నాము. ఇందులో ఉన్నటువంటి మరిన్ని విశేషాలను రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్ష సహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితా భ్రవోపమం. బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్ష కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనాదురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతుమయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి. విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయబాధికా. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ. దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ. జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ.
दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् यस्य वामकरोदरे मार्जयेदातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतान्ताम् विचिन्तयेत् कर्कटीम् कर्कशाक्रन्दाम् मन्त्रमुद्गरमर्दिताम् आतुरम् चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तम् मुक्तम् सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः समाहितः क्रमेणानेन सकलाम् प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्यो नु गृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यम् पद्मबन्धुर्वितरतु नितराम् सम्पदम् सीतरश्मिः भूलाभम् भूमिपुत्रः सकलगुणयुताम् वाग्विभूतिम् च सौम्यः सौभाग्यम् देवमन्त्री रिपुभयशमनम् भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैम्यकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभम् मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।
ఓ